పర్యాటకం, ఆధ్యాత్మికం, ప్రకృతి అందాలు ఒకే చోట అనుభవించాలనుకుంటే ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ తప్పకుండా మీ ట్రావెల్ లిస్ట్లో ఉండాల్సిన ప్రదేశం. ఈరోజు మేము ఈ అందమైన నగరాన్ని సందర్శించబోతున్నాం. ఈ ప్రయాణంలో ఒడిశా ప్రజల ఆరాధ్య దైవమైన మా సమలేశ్వరి అమ్మవారి దివ్య దర్శనం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిరాకుడ్ డ్యామ్, అక్కడ అద్భుతమైన వ్యూ పాయింట్లు, గాంధీ మినార్, నెహ్రూ ఉద్యానవనం, ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనిపించే రోప్వే ప్రయాణం, రాత్రివేళ ఆలయంలో జరిగే మనసును కట్టిపడేసే లెజర్ షో, అలాగే సమయం లేక మిస్ అయిన కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన సంబల్పూర్ యాత్రను ప్రారంభిద్దాం. సంబల్పూర్కు చేరుకున్న వెంటనే మేము ముందుగా మా సమలేశ్వరి అమ్మవారి దర్శనానికి బయలుదేరాం. ఒరిస్సా ప్రజలు సమలేశ్వరి మాతాను మా సమలేశ్వరి అంటారు. ఒడిశా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ అమ్మవారిని రాష్ట్ర అధిష్టాన దేవతగా భావిస్తారు. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే మనసులో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాము. అమ్మవారి గర్భగుడిలోకి అడుగుపెట్టిన క్షణం మాటల్లో చెప్పలేని ప్రశాంతత కలుగుతుంది. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే మనసులో ఉన్న అన్ని ఆందోళనలు మాయమైనట్టే అనిపిస్తుంది. దర్శనం అనంతరం ఆలయం చుట్టూ కొద్దిసేపు తిరిగాం. పరిశుభ్రమైన ప్రాంగణం, ప్రశాంత వాతావరణం, భక్తుల విశ్వాసం ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. సాయంత్రం చీకట్లు కమ్ముకున్న తర్వాత సమలేశ్వరి ఆలయం పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ ఆలయ చరిత్ర లెజర్ షో ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఆలయ గోడలపై రంగురంగుల కాంతులతో జరిగే లెజర్ షో నిజంగా అద్భుతం. వెలుగులు, సంగీతం, ఆధ్యాత్మిక కథనం ఇవన్నీ కలిసి చూసేవారిని మరో లోకానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తాయి. ప్రతి రంగు, ప్రతి లైట్ ఎఫెక్ట్ ఆలయ మహిమను మరింత అందంగా చూపిస్తుంది. ఈ షో ప్రారంభమైన క్షణం నుంచి ముగిసే వరకు అక్కడున్న ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులై చూస్తూ ఉంటారు. ఈ లెజర్ షోను కేవలం వీడియోల్లో చూడడం కంటే ప్రత్యక్షంగా చూడటం 100 రెట్లు గొప్ప అనుభూతినిస్తుంది. మీరు సంబల్పూర్కు వస్తే తప్పకుండా రాత్రి వరకు ఉండి ఈ షోను మిస్ కాకండి. ఈ మొత్తం ట్రిప్లో నాకు అత్యంత గుర్తుండిపోయే అనుభవం ఇదే. అమ్మవారి దర్శనం పూర్తయ్యాక ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిరాకుడ్ డ్యామ్ వైపు మా ప్రయాణం ప్రారంభమైంది. స్వాతంత్రం తర్వాత నిర్మించిన అతిపెద్ద జలవనరుల ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఇక్కడికి చేరుకున్న వెంటనే కనిపించే విశాలమైన జలాశయం నిజంగా అబ్బురుపరుస్తుంది. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. చుట్టూ ఉన్న కొండలు, చల్లని గాలి, నిశ్శబ్ద వాతావరణం, ప్రకృతి ప్రేమికులకు ఇది నిజమైన స్వర్గంలా అనిపిస్తుంది. డ్యామ్ దగ్గరున్న గాంధీ మినార్కు వెళ్ళాం. మెట్లపైకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి కనిపించే దృశ్యం నిజంగా అద్భుతం. ఒకవైపు అంతులేని జలాశయం, మరోవైపు డ్యామ్ మొత్తం, ఇంకోవైపు పచ్చని ప్రకృతి. ఇది డ్రోన్ షాట్లా కనిపించే వ్యూ. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. తర్వాత నెహ్రూ ఉద్యానవనానికి వెళ్ళాం. ఇక్కడ కనిపించే విశాలమైన పచ్చిక బయళ్ళు, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, పూల తోటలు, చిన్న చిన్న ఫౌంటైన్లు, కుటుంబాలతో వచ్చిన సందర్శకులు, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్రదేశం. సాయంత్రం సమయంలో ఇక్కడ కూర్చుని గాలి ఆస్వాదిస్తే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఈ ట్రిప్లో మరో ప్రత్యేక ఆకర్షణ రోప్వే.
టికెట్ క్యాస్ట్ 100 రూపాయలు. టికెట్ తీసుకుని రోప్వేలో కూర్చున్న వెంటనే కొద్దిసేపట్లో నేల నుంచి నెమ్మదిగా పైకి ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒకవైపు విశాలమైన జలాశయం, మరోవైపు పచ్చని చెట్లు, పైనుంచి కనిపించే మొత్తం హిరాకుడ్ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. చల్లని గాలి ముఖాన్ని తాకుతూ ఉండగా ఆ ప్రయాణాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ఎత్తులంటే భయం లేకపోతే ఈ అనుభవాన్ని జీవితంలో ఒక్కసారైనా ఆస్వాదించాల్సిందే. మేము మధ్యాహ్నం 3 గంటలకు సంబల్పూర్ చేరుకోవడంతో అన్ని ప్రదేశాలు చూడడానికి సమయం సరిపోలేదు. అందుకే ఈసారి కొన్ని అద్భుతమైన ప్రదేశాలను మిస్ అయ్యాం. మీరు సంబల్పూర్కు వస్తే ఉదయాన్నే చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. అలా చేస్తే ఒక్క రోజులోనే దాదాపు అన్ని ముఖ్యమైన ప్రదేశాలను ప్రశాంతంగా చూడవచ్చు. మేము కూడా మరోసారి వచ్చి మిస్ అయిన ప్రదేశాల అన్నింటినీ మీకు తప్పకుండా చూపిస్తాం. మొత్తానికి ఈ సంబల్పూర్ యాత్ర మాకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది. మా సమలేశ్వరి అమ్మవారి దివ్య దర్శనం, రాత్రివేళ జరిగిన అద్భుతమైన లేజర్ షో, ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిరాకుడ్ డ్యామ్, గాంధీ మినార్ నుంచి కనిపించిన అద్భుత దృశ్యాలు, రోప్వే ప్రయాణం, ప్రశాంతమైన నెహ్రూ ఉద్యానవనం, ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోయింది. మీరు కూడా భక్తి, ప్రకృతి, ప్రశాంతత, చరిత్ర, అడ్వెంచర్ ఈ 5 అనుభూతులను ఒకే ట్రిప్లో ఆస్వాదించాలని అనుకుంటే సంబల్పూర్ను తప్పకుండా సందర్శించండి. మన తెలుగు రాష్ట్రాల నుండి సికింద్రాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నుంచి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, ట్రావెల్ గైడ్లు, పూర్తి యాత్ర అనుభవాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన యాత్రలో కలుద్దాం. జై మా సమలేశ్వరి.